ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలు సందేశాల రూపంలో అందించబడ్డాయి. ఈ సందేశాల యొక్క వివరాలు ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి. అవన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి. ఆ వివరాలు గమనించి మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి మనము ఒక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ సందేశము మొదటి నుంచి కూడా చివరి వరకు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 1 నుంచి 8 వచనాల భాగం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఈ యొక్క వాక్య భాగంలో మనము ఫలించాల్సినటువంటి ఆవశ్యకతను ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మానవుని జీవితం విషయమై ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే మనం ఫలించాలి అనేటువంటిది. ఆదామును సృష్టించినప్పుడు ఆయన ఫలించవలసిందిగా చెప్పాడు. నోవహు జలప్రళయం తర్వాత ఆయన కుటుంబంతో కూడా ఫలించవలసిందిగా చెప్పాడు. ఇక్కడ కూడా మనం ఫలించటం గురించిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనము మంచి ఫలములు ఫలించేటువంటి వారుగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశంగా మొత్తం బైబిల్ మొత్తంలో కూడా మనం చూస్తాం. చెడ్డ ఫలాలు కాదు, కారు ద్రాక్షలు కాదు, కానీ మంచి ద్రాక్షలు ఫలించేటువంటి వారుగా, మంచి ఫలములు ఫలించేవారుగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం లేఖనాల్లో చూస్తాం. అందుకే మనకి ఆయన ఆయుష్ పెంచుతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, వనరులు ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం మన ఆయుష్ కాలాన్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని చెప్పినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఫలించకపోయినా కూడా ఆ సంవత్సరం ఉండనిమ్ము అనేటువంటి రిక్వెస్ట్ చెట్టుపక్షంగా చేయబడింది. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి వద్ద నీ కొరకు, నా కొరకు, మన కొరకు చేస్తున్న విజ్ఞాపన కూడా ఇది దాన్ని సూచిస్తుంది. అది సో ఆయన విజ్ఞాపన వల్ల, ఆయన దయ వల్ల, ఆయన కృప వలన మనకి సంవత్సరం వెంబడి సంవత్సరం ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఉద్దేశం ఏంటంటే మనము తినుచు, త్రాగుచు, నిద్రించుచు మన సమయం అంతా కూడా లోకం కోసము, పాపం కోసము, లేదా మనకిష్టమైన కార్యక్రమాల కోసము, లేదా సోషల్ మీడియా కోసం మనం ఉపయోగించాలనేదిగా దేవుడి ఉద్దేశం. మనము మారు మనసు పొందాలనే దేవుడి ఉద్దేశం. మన జీవితాల్లో ఇంకనూ మిగిలి ఉన్నటువంటి లోపాలని, అసూయ కానీ, కక్ష కానీ, దురాశ కానీ, అబద్ధం కానీ, ఇతరులని చీట్ చేయటం కానీ, దొంగ వ్యాపారం కానీ, ఇంకా దౌర్జన్యం కానీ, కఠినత్వం కానీ, ఇలాంటి లక్షణాలు విశ్వాస జీవితంలో కనపడుతూ ఉన్నాయి, భక్తుల జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి. కఠినమైన మనసు కలిగిన వారు ఉన్నారు,
క్షమించలేని మనసు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. బలహీనుల్ని చూచి దోచుకునేవాళ్ళుగా, అన్యాయం చేసేవాళ్ళుగా ఉన్నారు. సో ఇలాంటి అనేకమైనటువంటి పాపాలు లేదా దోషాలు లేదా అతిక్రమాలు చేసేటువంటి విశ్వాసులు సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారి అందరి యెడల దేవుడు దయగలిగి వారు మారటం కోసం ఆయన అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు ఆ సమయం ఇస్తున్నాడు? ఇంకో మన ప్రకటన గ్రంథంలో నేను చెప్పాను గత మెసేజ్లో, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చాను అనే మాట 2:21 చెప్పాను. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. గమనించండి, మారు మనసు పొందుటకు ఆయన అనుగ్రహము మనకి అవకాశం ఇస్తూ ఉన్నది. ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు, అనుగ్రహం చూపుతూ ఉన్నాడు మారటానికి. అది గత సందేశంలో నేను తెలియపరిచాను. మారు మనసు అనేటువంటి ఫలము పొందాలి అని. ఈ రోజున మారు మనసు పొందినటువంటి వారి జీవితాల్లో మరికొన్ని ఫలాల గురించి నేను తెలియజేస్తాను. ఇక్కడ 3వ వచనంలో అంటాడు ప్రభు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులై ఉన్నారు. పవిత్రులైన వారికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో తర్వాత 15వ అధ్యాయంలో మారు మనసు పొందని వారి గురించి మాట్లాడతాడు. వారు మారు మనసు పొందితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చెప్తాడు. మారు మనసు పొందకపోతే నరికేస్తారని, మారు మనసు పొందితే ఆ వ్యక్తి గురించి దేవుడు పరలోకంలో ఎంతో సంతోషిస్తాడు అని, దేవుని దూతలు సంతోషిస్తారని మనం చూసాం. ఇక్కడైతే మారు మనసు పొంది పవిత్రులైనటువంటి వారిని గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన మీరిప్పుడు పవిత్రులై ఉన్నారని అంటూ ఆయన ఏమంటాడంటే 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటాడు. అంటే పవిత్రులైన వారు బహుగా ఫలించాలి అంటే చేయాల్సినటువంటి పని ఏమిటో ఆయన చెప్తాడు. ఇక్కడ 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4వ వచనం, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లి నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనే మాట. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు నా యందు నిలిచి ఉండాల. మీరు పవిత్రులై ఉన్నారు. అయితే పవిత్రులై ఉండటమే కాదు దేవుని ఉద్దేశం, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించాలి అంటే కీ ఏందంటే మీరు నాలో ఉండాలి, నా యందు నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండటం అంటే ఎలాగా ఒక పోలిక చెప్పాడు. ద్రాక్షావల్లిని తీగలను చూపించి ద్రాక్షావల్లి తీగలకున్న అనుబంధాన్ని విశ్వాసికి దేవుడికి మధ్య ఆయన చూపించడం జరిగింది. అంటే ద్రాక్షావల్లి తీగలంటే మనకు అంత అర్థం కాకపోవచ్చు. ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి కొమ్మలు ఉన్నాయనుకోండి. మామిడి చెట్టు దేవునికి అది గుర్తుగా ఉంటే ఆ కొమ్మలు అనేటువంటివి విశ్వాసులకు గుర్తు, దేవుని బిడ్డలకు గుర్తు. ఇప్పుడు పవిత్రులైనటువంటి వారు, మారు మనసు పొందిన వారు ఏం కావాలి అనగా
ఆ కొమ్మలు చెట్టుతో ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయో, అతుకబడి ఉంటాయో, కలిసిపోయి ఉంటాయో, అలాగున దేవుని నమ్మిన ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు, బాప్తిసం పొందిన ప్రజలు, వారు దేవునితో కనెక్ట్ అయి ఉండాల. దేవునితో కనెక్ట్ కాకుండా వేరే వాటితో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఫలించలేరు. గమనించండి, దేవునితో కనెక్ట్ అయి ఉండటం చాలా కీలకమైన విషయము. చెట్టుతో కొమ్మ కలిసి ఉన్నట్టుగా, ద్రాక్షావళితో తీగ కలిసి ఉన్నట్టుగా మనము దేవునితో ఎల్లవేళలా కూడా కనెక్ట్ అయి ఉండాలి. మనం భూలోకంలో బ్రతుకుతూ ఉన్నప్పటికి కూడా మన మనస్సు అనేటువంటిది దేవుని మీద ఉండటం అనేటువంటిది కీలకమైన విషయము. ఈరోజు దేవుని తెలుసుకున్న నీ జీవితంలో, దేవుని నమ్ముకున్న నీ జీవితంలో నీవు మారు మనసు పొందావా? మొదటి ప్రశ్న. మారు మనసు పొందితే బాప్తిసం పొందావా? రెండవ ప్రశ్న. బాప్తిసం పొందినటువంటి నీవు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. లేకుంటే మనుషులతో కనెక్ట్ అయి ఉన్నావా? లోకస్తులతో కనెక్ట్ అయి ఉన్నావా? రాజకీయాలతో కనెక్ట్ అయి ఉన్నావా? అవినీతితో కనెక్ట్ అయి ఉన్నావా? పాపంతో కనెక్ట్ అయి ఉన్నావా? విస్తారమైన పనులతో కనెక్ట్ అయి ఉన్నావా? సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉన్నావా? ఫేస్బుక్తో, యూట్యూబ్తో, ఇన్స్టాగ్రామ్తో నువ్వు కనెక్ట్ అయ్యి దాంట్లో లీనమైపోయి నీ సమయం అంతా దానికి వాడుతూ ఉన్నావా? లేకుంటే నీకున్న కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు అన్నీ తలపోసుకుంటూ వాటిని గురించి ఆలోచిస్తూ వాటితో కనెక్ట్ అయి ఉన్నావా? వేటితో నువ్వు ఈరోజు కనెక్ట్ అయి ఉన్నావు? దేవుడు నిన్ను ఎందుకు బతికిస్తున్నాడు భూమి మీద? నీ విషయంలో ఆయన సంకల్పం? నీకంటే చదువుకున్నోళ్ళు వెళ్ళిపోతున్నారు, నీకంటే ధనం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నీకంటే బలం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నీకంటే అన్ని విషయాల్లో శ్రేష్టమైన వారు రాలిపోతూ ఉన్నారు. అయినా నువ్వు నిలబడి ఉన్నావు. దేవుడు నిన్ను నిలబెట్టాడు, నిన్ను నరికి వేయకుండా నిలబెట్టాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఫలించాలి అని, బహుగా ఫలించాలి. దేవుడి ఉద్దేశం అది. నిన్ను ఎన్నుకోవటం వెనక, నిన్ను ఆకర్షించటం వెనక, నీకు విశ్వాసం కలిగించటం వెనక, నీకు మారు మనసు కలిగించటం వెనక, నిన్ను బాప్తిసంలోకి నడిపించటం వెనక, నిన్ను రక్షణలోకి తీసుకొని రావటం వెనక, చీకట్లోంచి వెలుగులోకి నిన్ను నడిపించడం వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు వ్యర్థంగా ఉండటం కాదు, దేవునితో కనెక్ట్ అయి ఉండటం దేవుని ఉద్దేశము. అందుకన్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఆ చెట్టును నేను, కొమ్మల మీరు. కొమ్మ చెట్టుతో ఏ విధంగా అతుకుబడి ఉంటుందో మీరు అలా అతుకుబడి ఉంటేనే ఫలిస్తారు అంటాడు. మనసు దేవుని మీద ఉండాలి. ఇప్పటివరకు నేను మన మనసు వేటి మీద ఉందో చెప్పాను. ఒకవేళ అలాంటి వాటి మీద ఉంటే ఈరోజైనా నీవు మారు మనసు పొందాలి. ఒకసారి మారు మనసు పొందిన వారు మరలా కూడా మారు మనసు పొందాలి. అంటే సంఘముతో ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో పలుమార్లు ఆ పదాన్ని సంఘానికి, విశ్వాసులకు వాడుతాడు. ఎఫెసీ సంఘంతో అంటాడు చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయములో ఏమంటాడు? 5వ వచనంలో, నీవు ఏ స్థితిలోంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము అంటాడు. సంఘముతో అంటాడు, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అనేటువంటి మాటను ఆయన అంటాడు. కాబట్టి మనము ఎక్కడైనా ఇంకా సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే సరి చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం కనెక్ట్ అయి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకొని, శ్రమలతో కనెక్ట్ అయి ఉన్నామా, సమస్యలతో కనెక్ట్ అయి ఉన్నామా, విచారాలతో కనెక్ట్ అయి ఉన్నామా,
విస్తారమైన పనులతో కనెక్ట్ అయి ఉన్నామా? ధన సంపాదనతో కనెక్ట్ అయి ఉన్నామా? లేకుంటే ఏదైనా పాపంతో కనెక్ట్ అయి ఉన్నామా? లేకుంటే ఖాళీగా ఉండకు ఆ సమయం అంతా కూడా ఆ సెల్ ఫోన్లో పెట్టుకొని సెల్ ఫోన్తో కనెక్ట్ అయి ఉన్నామా? ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాం, దేంతో కనెక్ట్ అయి ఉన్నామో చూసుకొని ఆ కనెక్షన్స్ అన్నీ కూడా కట్ చేసుకొని దేవునితో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభువు రాకడ దగ్గర పడింది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్న రోజుల్లో మనం ఉంటున్నాం. మనకు ఆయన సమయం ఇచ్చింది మనం ఫలించాలి అని. మొదట సమయం ఇచ్చింది మారు మనసు పొందాలి అని, రెండవదిగా సమయం ఇచ్చింది ఫలించాలి అని. వనరులన్నీ మనకిస్తుంది ఫలించాలి అని. ఫలాలు కావాలి అంటే ఆయన సన్నిధిలో మనం ఆయనతో కనెక్ట్ అయినటువంటి వారంగా ఉండాలి. ఈ మాట మనం చూస్తాం కదా. ఆయనకు వేరుగా ఉంటే ఏమవుతారంట? 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. గమనించండి, దేవుడికి వేరుగా ఉంటే, ప్రార్థనకు వేరుగా ఉంటే, వాక్యమునకు వేరుగా ఉంటే, మందిరమునకు వేరుగా ఉంటే, దేవుని ఆరాధనకు వేరుగా ఉంటే, దేవుని సహవాసమునకు వేరుగా ఉంటే, జీవితంలో ఆ చెట్టు నుంచి వేరైపోయిన కొమ్మలాగా అయిపోతారు. కొమ్మ చెట్టులో ఉంటేనే అది పచ్చగా ఉంటుంది, దానికి సారం ఉంటుంది, జీవం ఉంటుంది, అది పూత వస్తుంది, దానికి పిందెలు వస్తాయి, దానికి కాయలు వస్తాయి, దానికి ఫలాలు వస్తాయి. ఒకవేళ కొమ్మ చెట్టు నుంచి వేరే పక్కకెళ్ళిపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది, అందులో జీవం ఉండదు, అందులో ఫలాలు ఉండవు. యేసు ప్రభు అదే ఇక్కడ చెప్తున్నారు. నాకు వేరైపోతే, ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఆ ద్రాక్షావళితో తీగ కనెక్ట్ అయినట్టుగా నాతో మీరు ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలా. అలా కాకుండా మీరు కానీ నాకు వేరైపోయారు అంటే మీరు ఎండిపోతారు. ఎవరైనా సరే, ఎంత గొప్ప భక్తుడైనా సరే, దేవుడికి దూరం అయితే, ప్రార్థనకు దూరం అయితే, వాక్యానికి దూరం అయితే, దేవునితో సహవాసానికి దూరం అయితే ఆ వ్యక్తి జీవితంలో జీవాన్ని పోగొట్టుకుంటాడు, ఎండిపోయిన అనుభవంలోకి వస్తాడు. కాబట్టి అన్నిటికంటే కీలకమైంది దేవుని సన్నిధిలో నిలిచి ఉండటము. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవారు అతి శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగిన వారుగా ఉన్నారు. మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త గురించి మనం చూస్తాం. 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైన వర్షమైన పడదని ప్రకటించెను. ఇక్కడ మనం గమనిస్తే ఏలియా ఆయన జీవన విధానాన్ని మనం చూస్తాం. ఆయన అంటున్నాడు అహాబు దగ్గరికి వెళ్ళి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు అంటాడు. అంటే యెహోవా దేవుని సన్నిధిలో ఆయన నివసించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే దేవునితో ఎల్లవేళ దివారాత్రములు కనెక్ట్ అయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మరొక ఉదాహరణ ఆ రాజుల 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త జీవన విధానాన్ని గురించి మనం ఇక్కడ గమనించగలుగుతాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యోధారాజైన యెహోషాపాతు నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనా లక్ష్యపెట్టకైనా ఒప్పకపోదును అనే మాట అంటాడు. అక్కడ కూడా ఎలీషా అంటాడు, ఎవరిని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేల్ దేవుడు యెహోవా జీవము తోడు. గమనించండి, వారు ప్రవక్తలు, దేవుని భక్తులు. వారి జీవన విధానం ఎలా ఉంది అనగా, వారు దేవుని సన్నిధిలో నిలిచిన వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో నిలవడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాళ్ళుగా ఉన్నారు.
దేవునితో కనెక్ట్ అయిన వారుగా ఉన్నారు, పరలోకంతో కనెక్ట్ అయిన వారుగా ఉన్నారు. అందువల్ల వారి జీవితాల్లో అనేక కార్యాలని వాళ్ళు చేయగలిగారు. ఈరోజు దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో దైవ సంబంధమైనటువంటి క్రియలు, దైవ సంబంధమైన కార్యాలు కనపడకపోవడానికి కారణము దేవుని నమ్ముతున్నారు కానీ, మారు మనసు పొందుతున్నారు కానీ, బాప్తీసం పొందుతున్నారు కానీ విస్తారమైన పనుల్లో బిజీ అయిపోయి ఉన్నారు. ఈరోజు దేవుడు ప్రేమతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, తిరిగి దేవునితో మీరు కనెక్ట్ కండి. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునితో కనెక్ట్ కండి, దేవుని వద్దకు రండి. మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నది. గమనించారా? విస్తారమైన పనులు. మనం లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. లోక సంబంధుల్లాగా పరిగెత్తకూడదు. మనం లోక సంబంధులతో పోటీ పడిపోయి స్థలాలు కొనటం, పొలాలు కొనటం, వెండి బంగారాలు కొనటం, సంపదలు కొనటం, వాటిని సంపాదించటం, ఇంకా రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి అసలు దేవుణ్ణే పోగొట్టుకోవటం అనేది ఎంత ప్రమాదకరం ఆలోచన చేయండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని దేవుణ్ణి పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డ, దేవుని రక్షణ పొందిన బిడ్డ, బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవునితో నువ్వు అనుబంధం కలిగి ఉన్నావా? నీ అనుబంధం ఎలా ఉంది? 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాల అనుబంధమా? లేక తీగ ద్రాక్షావల్లితో కలిసినట్టుగా నువ్వు కలిసి ఉన్నావా? కొమ్మ చెట్టుతో కలిసినట్టుగా నీవు కలిసి ఉన్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఎక్కడుంటున్నావు? నీ సమయం ఎక్కడ గడుపుతున్నావు? ఎవరితో గడుపుతున్నావు? ఎందుకు గడుపుతున్నావు? అవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవేనా? దేవుడు సంతోషించేవేనా? దేవుళ్ళో అభివృద్ధి పొందడానికి అవి ఉపయోగపడతాయా? నువ్వు చూసే ఫేస్బుక్ కానీ, నువ్వు చూసే యూట్యూబ్ కానీ, నువ్వు చూసే ఇన్స్టాగ్రామ్ కానీ, నువ్వు చూసేటువంటి సోషల్ మీడియా కార్యక్రమాలు కానీ, నీ సమయాన్ని దేనికోసం వాడుతున్నావు? అదంతా కూడా నువ్వు దేవుళ్ళు ఎదగటానికి ఉపయోగపడుతుందా? పరలోకం వెళ్ళటానికి ఉపయోగపడుతుందా? సిద్ధపడటానికి ఉపయోగపడుతుందా? లేకుంటే నువ్వు మోసపోతున్నావా? జాగ్రత్త. దేవుని తెలుసుకొని నిన్ను మోసగించడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తాడు కదా. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై అంటాడు యేసయ్య మత్తయి సువార్త 24:24లో. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు జరుగును అంటాడు. కాబట్టి అపవాది ప్రణాళిక ఏంటంటే లోకం కాదు, ఏర్పరచబడిన వారిని మోసం చేయటం. అపవాది ఏ విధంగా అయినా సరే ఆ అద్భుతాలు చేసో, స్వస్థతలు చేసో, మహత్కార్యాలు చేసో, లేకుంటే ఫరో కానీ ఇశ్రాయేలు మీద విస్తారమైన పనుల భారం మోపినట్టుగా ఆదివారం కూడా విస్తారమైన పనులు పెట్టేసో, చదువు పెట్టేసో, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టేసో, దేవుని సన్నిధిలో లేకుండా చేయాలి, దేవునితో కనెక్ట్ కాకుండా చేయాలని అపవాది చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య తగువ పెట్టు, తల్లిదండ్రి పిల్లల మధ్య తగువ పెట్టు, అన్నదమ్ముల మధ్య తగువ పెట్టు, ఇరుగు పొరుగు వారి మధ్య తగువ పెట్టు, నెమ్మది లేకుండా చేస్తాడు. ఆ పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల్లో, రకరకాల కేసుల్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. వ్యక్తిలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, సంఘంలో నెమ్మది లేదు. గొడవలు 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 ఎక్కడి నుంచి వస్తున్నాయి? గొడవలు దేవునితో కనెక్ట్ కాకుండా చేయటానికి చేసే గొడవలు అవి. అపవాది దేవుని ప్రజలను దేవుని సన్నిధిలో నిలవకుండా చేయటానికి చేసేటువంటి పని అది. కాబట్టి మనం బహుగా ఫలించాలి. ఏమి ఫలించాలి? దేవుని యొక్క ఫలాలు ఫలించాలి.
దేవుని కోరిక ఏంటంటే మీరు ఫలించాలి అంటే మీలో నా లక్షణాలు కనపడాలి, అది దేవుని ఫలాలు కనపడాలి, అది దేవుని కోరిక. దేవుని ఫలాలు ఏంటివి అవి? దేవుని వాక్యంలో ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఇది ఆత్మఫలము అంటాడు. ఫలాల గురించి మాట్లాడు. మీరు బహుగా ఫలించాలి. ఏమి ఫలించాలి? బహుగా మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, రక్షణలోకి రావాలి. అది మొదటి విషయం. రక్షణలోకి వచ్చి పవిత్రులైన వారు ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండి దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వారి జీవితాల్లో లక్షణాలు కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఏంటి అవంటావి? ప్రేమ ఒకటి, సంతోషం ఒకటి, సమాధానం ఒకటి, దీర్ఘశాంతం ఒకటి, దయాళుత్వం ఒకటి, మంచితనం ఒకటి, విశ్వాసం ఒకటి, సాత్వికం ఒకటి, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా వస్తాయి. ఎలీషా ఏమంటున్నారంటే, ఎవని సన్నిధిలో మేము ఉన్నామో ఇశ్రాయేల్ దేవుడు యెహోవా జీవము తోడు. ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సన్నిధిలో వారు ఉంటున్నారు కాబట్టి వారి జీవితాల్లో అనేక కార్యాలు వారు చేయగలిగారు. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, సర్వకాల సర్వావస్థల్లో దేవుని మీద మనసు పెట్టి దేవుని ధ్యానిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవునితో బలమైన అనుబంధం కలిగి మన జీవిత యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మంచి లక్షణాలు మనలో ఉత్పత్తి అవుతాము. అప్పుడు మనం ఇంట్లో వారికి, బయట వారికి, సంఘమునకు, సమాజమునకు ఎంతో దీవెనకరంగా ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో అలాంటి శ్రేష్టమైన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆ విధంగా దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబ బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సమయంలో శ్రేష్టమైనటువంటి మీ మాటలు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడి మేము బహుగా ఫలించాలని కోరిక. మారు మనసు పొందిన వారు బాప్తీసం పొందాలని, బాప్తీసం పొంది రక్షణలోకి వచ్చిన వారు నీతో అంటుకట్టబడి బహుగా ఫలించాలని కోరుతున్నారు. నీతో అంటుకట్టబడినప్పుడు, నీ సన్నిధిలో నిలిచినప్పుడు ఎలీషా వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చూశారు. ప్రజలు ఎన్నో మేళ్ళు వారి ద్వారా పొందారు. మరి మా జీవితాల్లో కూడా మా ప్రభువా, ద్రాక్షావల్లివైన నీతో మేము ఎల్లప్పుడూ అంటుకట్టబడినప్పుడు, హత్తుకొని ఉన్నప్పుడు, దివారాత్రము నీ మీద మనసు పెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకొని జీవిస్తున్నప్పుడు మా జీవితాల్లో కూడా ఆత్మఫలము అనేటువంటిది కనపడుతూ ఉందని, అది నిన్ను మహింపరిచి నిన్ను సంతోషపరుస్తుందని, ఈ సమాజానికి అది మేలు కలిగిస్తుందని నువ్వు చక్కగా తెలియజేసిన మాటలకు స్తోత్రం. ఈ మాటలైన బిడ్డలందరూ కూడా వారి జీవితాలు ఆలోచించుకొని, సరి చేసుకొని, పరిశుద్ధపరచబడి వేటితో కనెక్ట్ అయి ఉన్నారో వాటిలోంచి వారు నాయన ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడి నీతో కనెక్ట్ అయ్యి నీ ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండేలాగా ఇది మొదలుకొని బహుగా దీవించమని, బిడ్డలని వారి కుటుంబాలు కలిగి సమస్తమును ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.